Guys, good morning and welcome to my channel WWV, that is Wake Wander Vlog. ఇక్కడే దగ్గరలోనే మా స్టేకి దగ్గరలోనే ఈ హైవే అనమాట. కింద నుంచి వచ్చేసి ఇక్కడ హైవే టచ్ అవుతాం ఇక్కడ. సో ఇక్కడే పాయింట్ ఉంది, వ్యూ పాయింట్. సన్ రైజ్ మాత్రం బాగుండే, సూపర్ ఉండే. ఒకసారి సన్ రైజ్ వ్యూ చూపెడతా చూడండి. డే 3 మనం మున్నార్లో ఉన్నాం. డే 1 వచ్చేసి మనము కోయంబత్తూరు టు మున్నార్ ట్రావెలింగ్ చేసినాము. మార్నింగ్ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం రీచ్ అయినాం కదా. ఈవినింగ్ వచ్చేసి మనం ఒక సన్సెట్ పాయింట్ చూసుకున్నాం. ఇదే పోతమేడు సన్సెట్ పాయింట్ ఇక్కడికి వచ్చినాం మనం ఆ రోజు. సో నెక్స్ట్ డే వచ్చేసి టాప్ స్టేషన్ అని చెప్పేసి అక్కడ హిల్ స్టేషన్, అక్కడికి వెళ్ళాం కదా. ఆ వీడియోలు చూడకుంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో కానీ ఐ బటన్ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. అండ్ మీ కామెంట్ మాత్రం వీడియో కింద కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. విషయానికి వస్తే మనం పోతమేడు వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఈ వెనక కనబడుతుంది కదా, ఇక్కడ కొండలు ఉన్నాయి. అసలు కొండ టిప్స్ అసలు కనబడట్లేదు, మొత్తం మంచు ఇట్లా లేయర్ ఉంది. సూపర్ అసలు. ఇంకా కొద్దిగా ముందు వస్తే మాత్రం చాలా బాగుండేది. బట్ కొండలు పైకి వెళ్ళాలి, బట్ నాకు తెలియదు అది ఏ వ్యూ పాయింట్ ఏంటి, దారి ఏంది అనేది. ఎవరిని అడిగి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ చూపెడతా చూడండి. మనము ఇంకా ముందుకెళ్తే హిల్ టాప్ ఏదైనా ఉండొచ్చు. నేను లోకల్ సార్ని అడిగి అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ముందు అక్కడికి వెళ్దాం మనం. ఒక 5-10 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన అసలు ఏ హిల్ లేదు, హిల్స్ అసలు కనబడట్లేదు. ఎవరు నన్ను అడుగుదామన్నా కానీ ఎవ్వరు లేరు. కానీ బాగుండే ఈరోజు చాలా. అంటే ట్రూ ఎక్స్ప్లోరేషన్ అంటారు కదా. అంటే ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎక్కడ ఉందని తెలియదు. లోపలికి వచ్చేసిన లోపల మొత్తం ఆఫ్ రోడింగ్, అంటే రోడ్ మొత్తము ఏమంటారు స్పాయిల్ అయిపోయింది. మొత్తం రాళ్ళ నుంచి వచ్చేసిన ఒక 10 కిలోమీటర్స్. బట్ ఇంకా ముందుకెళ్తే ఇక లోపలికి వెళ్తున్నాం, కిందికి వెళ్తున్నాం కానీ పైకి వెళ్ళట్లేదు. ఒక బోర్డు కనబడ్డది, రిసార్ట్ అని చెప్పేసి, ఫామ్ ల్యాండ్స్ అని చెప్పేసి. సో అందులోకి వెళ్ళి ఎవరైనా ఉంటే అడుగుదామని చెప్పేసి వచ్చిన. అది ప్రైవేట్ ప్రాపర్టీ అని బోర్డు ఉంది, బట్ ఏమన్నా అంటారు అనుకున్నా లోపలికి వెళ్తే. సో లోపలికి వెళ్ళి ఇట్లా మరి ఏదైనా హిల్ ఉందా దగ్గర ఇట్లా వ్యూ చూడడానికి అని అంటే హిల్స్ ఏం లేవు, ముందు అన్నీ క్లోజ్ చేసినారు, మీకు కావాలంటే ఇక్కడ లోపల నుంచి చూడండి, ఇక్కడ బాగా వ్యూ కనబడుతుంది అన్నాడు. సో ఇక్కడికి వచ్చిన వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. అంటే హిల్ టాప్లోనే ఉన్నాం మనం, బట్ ఇంకా పై నుంచి చూస్తాం కదా, అట్లా లేదనమాట, మన లెవెల్లో కనబడుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ వ్యూ. శాంతంగా ఉంది అసలు. ఇక్కడ మొత్తం పక్షులు, అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇటు నుంచి అటు నుంచి మొత్తం పక్షులు వినబడుతుంది. మీరు వినండి ఒకసారి. ఇట్లా కామ్గా ఉంటే సూపర్ అసలు. ఈ మధ్యలో ఈ ఎస్టేట్ ఇది కట్టుకున్నారు, విల్లా రిసార్ట్ అంట ఇది. సూపర్ అసలు. లొకేషన్ మాత్రం ఇక్కడ ఉంటే మార్నింగ్ అదిరిపోద్ది. మళ్ళీ వ్లాగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసిన పోతమేడు వ్యూ పాయింట్ అక్కడికి వచ్చేసిన. సూపర్ అసలు. ఈరోజు మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్, ఎందుకంటే నాకు ఇట్లా అన్నోన్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అందరి క్రౌడీ ప్లేసెస్, నోన్ ప్లేసెస్లో ఏంటంటే క్రౌడీ ఉంటుంది. నిన్న వెళ్ళాం కదా హిల్ టాప్ స్టేషన్కి, మొత్తం జాతర ఉండే అక్కడ. సో అట్లా కాకుండా ఇది ఏంటంటే ప్రశాంతంగా, అసలు ఎవ్వరు లేరు, ఒక్కడినే వెళ్ళిపోయినా.
మస్తుండే. చాలా బాగా నచ్చింది నాకు ఇది. టాప్ వ్యూ ఏదైనా ఉంటుందేమో పైనుంచి ఆ మేఘాలు కనబడేటట్టు అని చెప్పేసి ముందుకు వెళ్తామని లోపలికి ముందుకు వెళ్తా ఉంటే కిందికి వెళ్తున్నాం అనమాట. అంటే వ్యాలీకి వెళ్తున్నాము. హిల్ లేదు అక్కడ. పీపుల్ని అడిగిన కొద్దిగా ఇద్దరు ముగ్గురు అడిగినా ఏం లేదు ఇక్కడ ఇదే వ్యూ పాయింట్గా ఇక్కడి నుంచే చూడాలని చెప్పారు. అక్కడ రిసార్ట్లో మాత్రము అక్కడ ఉంటుంది అనుకుని ఎవరో ఉంటారు అనుకుని వెళ్ళినా వాళ్ళని అడిగితే అక్కడి నుంచి మాత్రం వ్యూ సూపర్ ఉంది అసలు. ఎందుకంటే వాళ్ళు కొండలో అంచుల్లో కట్టిరు. మనకి ఇక్కడి నుంచి ఫోటో తీస్తే కనబడుతుంది అనుకుంటుంది. ఈ టైం ల్యాబ్స్ పెడదామని చెప్పేసి పెట్టినా, ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా, 30 మినిట్స్ పెట్టినా సరే 30 మినిట్స్లో నాకు ఒక 30 సెకండ్స్ ఏమో రికార్డ్ అయింది. బట్ స్టిల్ అంటే ఏమి కదలట్లేదు అసలు, అట్లే ఉంది. ఇప్పుడు 9 అయింది, 9 అయినా కూడా సూర్యుడు పైకి వచ్చేసింది దాదాపు. అయినా కూడా అట్లే ఉంది, అసలు ఏం కదలట్లేదు. ఒక ఫోటో తీసినట్టు వచ్చింది 30 సెకండ్స్ మాత్రం. సో టైం ల్యాబ్స్ అనేది సరిగా రాలేదు. ఈవినింగ్ అయితే ఇది సన్సెట్ పాయింట్ అనమాట. ఈవినింగ్ అయితే చాలా మంది ఉంటారు. మార్నింగ్ వచ్చిన మాట ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా. ప్లస్ ఈ పక్షులు కిలకిల కిలకిల అరుస్తూ ఉన్నాయి. అక్కడ వాటర్ ఫాల్ వ్యూ అసలు చాలా చాలా సూపర్గా ఉండే. మార్నింగ్ వచ్చి ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. వ్లాగ్ కనుక నచ్చితే తెలుసు కదా, కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ కొట్టండి. అండ్ కింద కామెంట్ పెట్టండి ఏ వ్యూ నచ్చింది, ఎట్లా వ్లాగ్ నచ్చిందా, ఏం నచ్చింది ఏం నచ్చింది అని చెప్పేసి కింద కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. అండ్ ఎవరైనా ట్రావెల్ ఎక్స్ప్లోరర్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. రెడ్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్, దాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఇంకా ఫర్దర్ వీడియో చూడడానికి. ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొద్దిగా స్లో ఉంది బట్ స్టిల్ టైం తీసుకొని అప్లోడ్ చేసేస్తాను. సో ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను ఇంకా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను వీడియోలు తొందరగా. ట్రావెలింగ్ కాబట్టి వీడియో ఎడిటింగ్కి అండ్ వర్క్ ఇదంతా అంటే మేనేజ్ చేయడం కష్టం. సో ఫుల్గా ట్రావెల్ చేసేసి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో కొద్దిగా టైం పడుతుంది. సో అది ఓకే, మనము వర్క్ చేసుకుంటూ మరి ఫుల్ టైం ట్రావెలర్ లాగా వ్లాగ్ చేయలేం కదా. సో వీడియోస్ అయితే నాకు పాసిబుల్ అయిన ప్రతిసారి వ్లాగ్ చేస్తున్నా, వీడియో చూస్తున్నా, మంచి మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తున్నా. ఎడిటింగ్ కూడా బాగా చేయడానికి ట్రై చేస్తా. మీరు ఈ వ్లాగ్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అన్ని వీడియోస్ చూడండి, ఛానల్లో చాలా బాగుంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మీరు ఇంకా వీడియోలు ఉంటే చూడండి. మీరు తప్పకుండా ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.